పాకిస్తాన్ అపర ప్రేమికుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో భారత సైన్యాన్ని ఈ దేశ యొక్క భద్రతను పణంగా పెట్టి శత్రు దేశాలకి ఒక ఆయుధం ఇచ్చే విధంగా ఈ దేశ సైన్యాన్ని అవమానపరుస్తూ పాకిస్తాన్ వాళ్ళు ముడి మీద దండిరు అనేటువంటిది ఒక సైన్యాన్ని అవమానపరచడము యావత్ దేశం ఖండిస్తుంది. రాజకీయంగా ఎంతైనా విమర్శ చేయొచ్చు, కానీ దేశ భద్రత విషయంలో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా మాట్లాడటం చాలా ఖండించదగ్గ విషయము. కనీస పరిజ్ఞానం లేకుండా సుమారు 500-600 మంది టెర్రరిస్టులను కొన్ని పాకిస్తాన్ యొక్క ఆయుధ స్థావరాలను ధ్వంసం చేసినటువంటి భారత సైన్యాన్ని తెలుసుకోకపోగా పాకిస్తాన్ మెచ్చుకుంటూ భారత సైన్యాన్ని అవమానపరిచినటువంటి ముఖ్యమంత్రికి ఒక్క నిమిషం కూడా ఆ పదవిలో ఉండేటువంటి అర్హత లేదు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ఆ వ్యక్తికి ఆ పదవిలో ఉండేటువంటి కనీస అర్హత లేదు. కాబట్టి ముఖ్యమంత్రిగా వెంటనే రాజీనామా చేయాలి. అదేవిధంగా ఈ దేశ ప్రజలకు భారత సైన్యానికి క్షమాపణ చెప్పాలని తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి. లేకుంటే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రాజకీయంగా ఎలాంటి విమర్శ అయినా చేయొచ్చు, కానీ దేశ భద్రత సైన్యం విషయంలో నోరు అదుపులో పెట్టుకోకుంటే మరింత తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. తక్షణమే తను భారత సైన్యానికి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని, అలా చేయకుంటే ఏఐసీసీ తన మీద చర్య తీసుకోవాలి. లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. భారతీయ జనతా పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. భారత్ మాతా కే